ఉన్నదానికి ఏమైంది మంచిగానే ఉన్నది కదా అని అంటుర్రు పాతోళ్ళు. లేదు లేదు పాతది మంచిగా లేదు కొత్తగా చేయాల్సిందే అని అంటుర్రు కొత్తోళ్ళు. ఓ దిక్కు పాట పంచాయతీ, ఇంకో దిక్కు రాజముద్ర కిరికిరి గట్టిగా నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ ధామ్ డూమ్ అన్నట్టే అవుతున్నది లడాయి. ఎట్లా మారుస్తారో చూస్తామని వీళ్ళంటే ఇగో మార్చేసినాం చూడుర్రి అని అంటుర్రు వాళ్ళు. ఆఖరికి చార్మినార్ కాడికి పోయింది పంచాయతీ. పంచాయతీ ఏందో మనం కూడా చూసేద్దాం. ముద్ర మారుస్తారా గుర్తు చెడగొడతారా అని పంచాది చార్మినార్ కాడికి పోయింది. కారు పార్టీ వాళ్ళంతా చార్మినార్ కాడ ఊకొని అట్టెట్లయితుంది అని గట్టిగా లొల్లి పెట్టిండ్రు. ఆటు బూట అన్నట్టు మాట్లాడిండ్రు. గట్టిగానే నడిచింది కిరికిరి. అయితే అంతల్నే మరిగా ఏమనిపించిందో ఎట్లా అనిపించిందో గాని నిన్న మొన్నటి దాకా ఎవళ్ళెన్ని లొల్లులు చేసినా పట్టించుకొని సర్కారోళ్ళు అదాట్న రాజముద్ర ఇప్పుడు ఏం మారుస్తలేం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రాట. ఓ దిక్కు లొల్లులు అవుతున్నాయి, ఇంకో దిక్కు 200 మందికి ఎక్కువనే అట్లా కాదు గిట్ల చెయ్యిర్రి, అట్లా కూడా కాకపోతే ఇంకో తీరుగ చెయ్యిర్రి అని తీరు సలహాలు ఇచ్చిండ్రాట. మరిగా జర్ర ఆలస్యం అయితే మాయ అందరూ నచ్చేటట్టు మెచ్చేటట్టు రాజముద్ర తయారు చేస్తే అయ్యేపాయ కదా అని సర్కారోళ్ళు ఒక్క అడుగు వెనకకేసిండ్రాట. అందుకే జూన్ 2వ తారీఖు నాడు ఒక్క రాష్ట్ర గీతమే విడుదల చేస్తాం, ముద్ర ముచ్చట్లేమన్నుంటే వెనక సిరికి చూసుకుందాం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రాట. ఇప్పుడు ఎవళ్ళైతే చూపించకుండా చేస్తాండ్రు చూపిస్తలేరు అంటున్నారో వాళ్ళందరికీ చూపించినాకనే రాజముద్రని విడుదల చేయాలని నిర్ణయం చేసిండ్రాట. మొత్తానికి అట్టిట్ల ఎగస్ పార్టీ వాళ్ళ లొల్లులు గట్టిగానే పనిచేసినాయి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అంతకుముందు చార్మినార్ కాడికి పోయిన కారు పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తిపోసిండ్రు. రాష్ట్ర గీతంలోనేమో కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప అని గొప్పగా పాడాల, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినార్ అని ప్రస్తుతించాలి. కానీ రాజముద్రలో మాత్రం కాకతీయ కళాతోరణం ఉండకూడదు, అదే మాదిరిగా చార్మినార్ ఉండకూడదు అంటే ఇది మూర్ఖపు నిర్ణయం. అందుకే ఈ ప్రభుత్వాన్ని తెలివిలేని నిర్ణయాలు తీసుకుంటుంది, పనికిమాల నిర్ణయాలు తీసుకుంటుంది. గిట్లా ఊకేనన్నా ఉన్నదాన్ని జడగొడతాండ్రు ఏంటికొచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. ఇప్పటికైతే వెనకకు తగ్గినట్టే ఉన్నది కానీ మోక చూసుకొని సర్కారోళ్ళు మళ్ళా ముద్ర మార్చే యుగురం చేస్తామంటున్నారు. కాబట్టి ముందు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అనుకుంటారు అందరూ. కానీ ఓ దిక్కు విత్తనాల కొరకు ఎరువుల కొరకు రైతన్నలంతా తీరొక్క తిప్పల పడతా అంటే గాముచ్చట్లన్నీ ఇడిచిపెట్టి గీదేం పంచాదో ఏమో అని కోపానికి వస్తున్నారు చాలా మంది. ఓట్లు లెక్కబెట్టే కార్యం ముంచుకొస్తున్నది. అందరి జాతకాలు బయటపడే ముహూర్తం దగ్గర పడుతున్నది. అందుకే పార్టీలన్నీ పతారాలు సిద్ధం చేసుకుంటున్నాయి, బలగాన్నంతా హుషారు చేస్తున్నాయి. ఓట్లు లెక్కబెట్టే నాడు అట్లుండాలే ఇట్లుండాలే అని అందరినీ కూసోబెట్టి మాట ముచ్చట్లు చేస్తుర్రు పెద్ద లీడర్లు. అందరికందరూ అస్సలు తగ్గొద్దు అన్నట్టే తయారైతుర్రు. మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి క్లాసుల మీద క్లాసులు తీసుకుంటుర్రు. మరి గా ముచ్చట్లేంటియో ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. లేచేనాడు ఓగెత్తు అయితే ఓట్లు లెక్క పెట్టేనాడు ఇంకొగెత్తు. ఒక్క ఓటు అటు ఇటు అయినా అంత ఆగమాగం అవుతుంది. అందుకే పార్టీలన్నీ ముందుగానే బంధుబాలుగా అందరిని పిలుచుకొని ముచ్చట్లు చెప్తున్నారు. ఓట్లు లెక్క పెట్టినాడు ఎవరు ఏ పనులు చేయాలి, ఎట్లుండాలి, పద్ధతి ఏంది అంత కథా కార్ఖానా మొత్తం వివరించి చెప్తాను. ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఇప్పటికే ఓ మీటింగ్ పెట్టుకొని అందరిని హుషారుగా ఉండాలి, మన ఓట్లు మన లెక్కలకే రావాలి అన్నట్టు గట్టిగా చెప్పిర్రాట. సజ్జల సారు మళ్ళోసారి జూమ్ మీటింగ్ పెట్టుకొని టీవీలో చూసుకుంటూ అందరితో మాట ముచ్చట చేసిండు. పొత్తులు కూడి జిత్తులు చేస్తున్న దోస్తులతోని పెద్ద పరిశానే ఉన్నది, వాళ్ళతోని జర పైలంగా ఉండర్రే అన్నట్టు చెప్పుకొచ్చిండట. అన్నేమో గాని పోస్టల్ బ్యాలెట్ కాడ ఏమన్నా కిరికిరి పెట్టినా పెడతారు, అట్లా కాకుండా చూసుకోండి రే అన్నట్టు ముందుగానే జాగ్రత్తలు చెప్పిండట సజ్జల సారు. ఒక్క ఓటు కూడా అటు ఇటు కావద్దు, రూల్స్ పాటించాలి, కౌంటింగ్ ఏజెంట్లు మస్తు హుషారు ఉండాలి అన్నట్టు చెప్పుకొచ్చిండట. తెలియని ముచ్చట్లు ఏమన్నా ఉంటే ముందుగానే తెలుసుకొని రాని కూడా చెప్పిండట. ఇంకో దిక్కు ఇద్దరు దోస్తులు కూడా 4వ తారీఖు నాడు ఎట్టెట్ట చేయాలనో ఇప్పటికే మాట ముచ్చట్లు చేస్తున్నారట. కౌంటింగ్ ఏజెంట్లకు ట్రైనింగ్లు ఇస్తున్నారట. సైకిల్ పార్టీ ఆఫీసులనే కూసబెట్టి అందరికి పాఠాలు చెప్తారట. లొల్లులు కాకుండా చూసుకోవాలని ముందుగానే తెలుగు తమ్ముళ్ళు పోలీసు వాళ్ళకు లేఖలు రాస్తున్నారట. మరిగా వాళ్ళకి అసోంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయో మనకైతే తెలియదు గాని పోలీసు వాళ్ళు మాత్రం లొల్లులు చేసిండ్రంటే లాగులు చినుగుతాయి అన్నట్టే హెచ్చరిక చేస్తాండ్రు. ఎట్లయితుందో ఏమో మరిగా.
అట్లిట్లా అంతటా ఎలచ్చల ప్రచారం ఒడిచింది. 7వ విడత ఓట్ల పండుగ కూడా శనివారంతోని ఒడుస్తుంది. ఆ టెంక మిగిలింది ఇక ఫలితాలే. అందుకే దేవుడా నువ్వే దిక్కు, దేవుడా సల్లగా చూడు అన్నట్టే చేస్తుర్రు ఇప్పుడు లీడర్లంతా. సందు దొరికితే చాలు దేవుళ్లకు పబ్బతి పడుతుర్రు. చేసే ప్రయత్నం చేసినాము ఇక నువ్వే చూసుకోవాలి అన్నట్టు దేవుళ్ళను కోరుతుర్రు. ఇన్నొద్దులు పబ్లిక్ను మొక్కిర్రు, ఇక ఇప్పుడు దేవుళ్ళను మొక్కుతుర్రు అన్నట్టు మోడీ సార్ కన్యాకుమారి పోతున్నాడట. మనం కూడా అట్లా పోయొద్దాం పారి. అరే ఆడా ఈడా అని కాదు, 2-3 నెలల సంది దేశం అంతా మైకులు మారు మోగినాయి. పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా గల్లీల ధూమ్ ధామ్ గట్టిగా నడిచింది. లీడర్ల ముచ్చట్లతోని పార్టీల ప్రచారాలతోని దుమారం లేచింది. దేశమంతా ఓట్ల జాతర గట్టిగా నడిచింది. 1, 2, 3 అనుకుంటా అట్లిట్లా ఇక ఆఖరి మల్క ఓట్ల పండుగ దగ్గర పడ్డది. 7వ విడత పోలింగ్ కు టైం దగ్గర పడ్డది. అందుకే దేశం అంతా ప్రచారం బంద్ అయింది. లీడర్లు మూతి కట్టుకున్నారు, మైకులు స్విచ్ ఆఫ్ చేసిండ్రు. మరిగా ఊకొని ఏం చేద్దాం, అట్లా పోయి దేవునికి పూజలన్న చేస్తే అదృష్టం అటు ఇటు అయినా కలిసి వస్తుంది అనుకుంటారు కావచ్చు. అట్లనే ఇప్పుడు మోదీ సారు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కన్యాకుమారిని చుట్టొచ్చే ఈగురం చేసిండు. అప్పట్లో వివేకానందుడు ధ్యానం చేసిన బండ మీదనే కూకొని సారు ధ్యానం చేస్తాడట. మొత్తం 48 గంటలు కన్యాకుమారిలోనే ఉంటాడట. పండ్ల పని అక్కడనే ఉన్న భగవతి అమ్మన్ దర్శనం కూడా అవుతుందట. ఇప్పటికే సారు వస్తున్నాడని కన్యాకుమారిలో ఉన్న వివేకానందుని బొమ్మకాడ 3000 మంది పోలీసోళ్లు బందోబస్తుకు పోయిర్రాట. 3 దినాలు సముద్రంలో చేపలు పట్టనికి పోవద్దని గంగపుత్రులకు ఆర్డర్లు వేసిండ్రాట. అప్పట్లో 1892లో వివేకానందుడు ఈ కన్యాకుమారిలో సముద్రం ఒడ్డుకున్న బండ మీదనే 3 పగళ్ళు 3 రాత్రులు ఊకొని ధ్యానం చేసి జ్ఞానం సంపాదించిండట. మీదికెళ్ళి వివేకానందుడు అంటే మోదీ సారుకు మస్తు ఇష్టమట. అందుకే ఇక సార్ ఇప్పుడు కన్యాకుమారి బాట పట్టిండు అనుకుంటారు అందరూ. పోయినసారి 2019 ఎలక్షన్ల టైంలో కూడా గిట్లనే మోదీ సారు కేదార్నాథ్ గుహల ధ్యానం చేసిండు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు సెంటర్ హోం మంత్రి అమిత్ షా సారు 7 కొండల ఎంకన్న దర్శనానికి బయలుదేరిండు. ప్రచారం ఒడిసింది కాబట్టి ఎంకన్నకు పబ్బతి పట్టి గట్టిగా మొక్కులు మొక్కాలని బండి కట్టిండు సారు. మరిగా చూడాలే పువ్వు పార్టీ వాళ్లకు దేవుని మొక్కులు ఏ పాటి కలిసి వస్తాయో. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అని అంటుంటారు. సరే ఎద్దేడ్చుడు ముచ్చటాటు పెడితే రైతులు మాత్రం విత్తనాల కోసం ఏడ్చినంత పని అవుతుంది. దినం పొద్దున లేచి పోతుర్రు, పొద్దుకే దాకా లైన్లో నిలబడుతుర్రు. ఆయన ఒక్క ప్యాకెట్ కూడా దొరుకుతలేదు. విత్తనాల కోసం చాలా దిక్కుల పెద్ద పంచాదే నడుస్తుంది. అగ చూడుర్రి ఆదిలాబాద్ దిక్కు ఎంత పెద్ద లడాయి అవుతుందో. వాన శింకులు పడ్డాయని సంబరపడే లోపు రైతును విత్తనాల ప్యాకెట్లు ఎక్కిరిస్తున్నాయి. ఒక్కళ్ళకి 2 ప్యాకెట్లే ఇస్తుర్రని ఎక్కువ కావాలనుకున్నోళ్ళు ఇంటిల్లాదులు వచ్చిర్రు. అయినా దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. దొరికినోళ్ళు సంబరంగా ప్యాకెట్లు చూపిస్తుర్రు. దొరకనోళ్ళు సంచి దొరికేదాకా కదిలేదే లేదన్నట్లు అట్లనే నిలబడుతుర్రు. ఇక ఇట్లయితే కాదని కిసాన్ చౌక్ కాడ పెద్ద లడాయే మోపు చేసిర్రు. వచ్చిపోయే బండ్లను ఎక్కడికక్కడ ఆపేసిర్రు. దీంతోని జర్రసేపట్లనే శీతం ట్రాఫిక్ జామ్ అయింది. ముచ్చటెరకైన పోలీసోళ్లు వచ్చి రైతులను బుద్గరిచ్చిర్రు. అయితే మార్కెట్ల బగ్గ పేరున్న ఓ కంపెనీ ఇత్తనాలను దుక్నాల పొంటి అమ్మకుంటా కొంటపోయి బ్లాక్ మార్కెట్లో అమ్ముతుర్రాట. గా బండి రైతుల కంట కనబడంగానే అడ్డం తిరిగి ఆపిర్రు. అసలు సరికంతా బ్లాక్ దందాల పోతుంటే మేమేం కొనాలే అని మస్తు గరమైతుర్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఇదే ముచ్చట మీద మాట్లాడుకొచ్చిండు. పైనుంచి విత్తనాల కొరత ఉన్నప్పటికీ రైతులందరికీ సర్కార్ సరిపోను విత్తనాలు పంపించింది. ప్రతి జిల్లాకు ఇన్ని అన్నట్లు అప్పుడే పంపినాం కాబట్టి రైతులంతా గుర్తింపున్న దుకాణాలలోనే విత్తనాలు కొనుర్రి. ఇప్పటికే 10 లక్షల ప్యాకెట్లు అందించినాం. కావాలంటే ఇంకా కూడా అందిస్తాం. అంతేకాదు మందులు మాకు కూడా తయారుగా పెట్టినాం. మేమంటే గిట్టనోళ్ళంతా మత్పరియాలని ఏవేవో చెప్తారు. గసొంటి ఏం నమ్మకూర్రి. రైతుల తిప్పలు బాపేతానికి సర్కార్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటదని చెప్పుకొచ్చిండు. మరి మంత్రి సార్ గిట్లంటుంటే అటు దిక్కు రైతులేమో దుకాణాల పొంటి పడిగాపులు కాస్తుర్రు. చూడాలి మరిగా ఇప్పటికన్నా సరిపోను విత్తనాలు దొరుకుతాయో లేవో అనేటిది.
పబ్జీ ఆట చేయబట్టి బయటి దేశాలనే కాదు మన దేశంలో కూడా మస్తు మంది పిచ్చోళ్ళు అయ్యారు. గా నడమనైతే పబ్జీ ఆటను బంద్ చేయాలి అని పెద్ద పెద్ద లొల్లులే నడిచినాయి. పబ్జీల మనువాడ గా ఆట చేయబట్టి కాలేజీ పొలగాండ్ల కాడ నుంచి బడి పొలగాండ్ల దాకా అందరూ ఆగమాగం అవుతుర్రు. పేరు మార్చుకొని వచ్చినాక ఈగింత ఎక్కువ మందే ఆటకు అలవాటు అయ్యిర్రు. ఇక చూడుర్రి ఇక్కడైతే ఓ పచ్చటి సంసారంలోనే చిచుపెట్టిందట పబ్జీ ఆట. అగో అగో పంచాది గట్టిగానే అవుతున్నది. అక్క ఈర్సుక పడుతున్నది. ఇంతకు ఏమైంది? ఆలుమగన్లకు పంచాది ఎక్కడొచ్చిందో ఏమో అనుకుంటారా? ఇక చూడర్రే. నా భర్త వెంకట సాయి తేజ. మాకు 2015లో మ్యారేజ్ అయింది సార్. పాప కూడా ఉంది సార్. నాకు నా భర్తకి 3 సంవత్సరాలుగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సార్. కానీ అంతకుముందు తనకి పబ్జీ గేమ్లో అమ్మాయిని ట్రాప్ చేసి మమ్మల్ని పట్టించుకోకుండా ఆఫీసులకి వెళ్లకుండా ఉండేవాడు సార్. తెల్లవారంతా పడుకుంటాడు సార్. రాత్రులు లెగిసి జిమ్కని వెళ్తాడు సార్. రాత్రి 2కి 3కి వస్తాడు. ఆగో అదాట అసలు ముచ్చట. పబ్జీకి అగ్గిదాలుగా సిల్కా గోరింకల్ లెక్కనే ఉన్నారు ఇద్దరు ఆలుమగన్లు. వాళ్ళ నడుమ పబ్జీ సిచ్చు పెట్టిందాట. చిచ్చు పెట్టింది గాక ఇద్దరి నడుమకి ఇంకో సిల్కను తెచ్చి పెట్టిందాట. ఇక అసలు ముచ్చట్లకు పోతే విశాఖపట్నంలో అయ్యింది గీలొల్లి. ఇక్కడ చిగం నిండినట్టు ఊగిపోతున్న అక్క పేరు నక్షత్ర. మిస్ విశాఖపట్నం అట. ఆయన పేరు తేజ్ అనట. 2013లో ఓ సినిమా షూటింగ్లో ఇద్దరి సూపులు కలిసి లవ్ గుంతల పడ్డరాట. అట్లిట్లా 4 ఏండ్లకు లవ్ గుంతలకెళ్ళి లేచి లగ్గం సముద్రంలోకి దుంకిండ్రాట. అంత మంచిగానే నడుస్తున్నది అనుకుంటున్న యాళ్లకు తేజకు పబ్జీ అలవాటు అయిందట. ఇంకేమున్నది, మా పటీలు పబ్జీ ఆడుడు పొద్దాంత వండుకునుడు, అడిగితే లొల్లులు. ఆఖరికి విడాకుల కాడికి పోయిందట ముచ్చట. పబ్జీలనే ఇంకొక ఆమెను పరిచయం చేసుకొని ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడట తేజ. అందుకే ఇట్లా పెద్ద లొల్లి అయింది. విడాకులు ఇవ్వకుండా ఇంకొక ఆమెతోని ఎట్లుంటావో ఏం కథ అని ఇద్దరు ఒక్కటే రూములు ఉన్నప్పుడు పక్కాగా పోయి పట్టుకున్నది ఇంటి ఆమె. దుమ్ము దులిపింది. అటు చూస్తేనేమో 3.5 ఏండ్ల సంది దూరమే ఉంటా అన్నాం. ఇప్పుడేం కొత్త కాదు, ఇడుపు కాగితం కేసు కోర్టులున్నది, పైసల కోసం చేస్తాన్రా అన్నట్టు మాట్లాడుతున్నాడు తేజ. మరిగా పంచాది ఎట్లా తష్ప చేస్తారో ఏమో గాని పబ్జీ దెబ్బకు పచ్చటి సంసారం కూలిపోయే కథ అయింది. ఏంటికొచ్చిన ఆట, ఆ ఆటలమ్మ అనువాడా అనుకుంటారు ఇప్పుడు గీ ముచ్చట చూసిన పబ్లిక్. దేశ రాజధాని అంటే ఎంత అవ్వల్దారు ఉంటుందో అని అనుకుంటారు చాలా మంది. కానీ మన దేశంలో ఇచ్చంత్రమైన జాగా ఏదైనా ఉన్నదంటే అది మన దేశ రాజధాని ఢిల్లీనే అన్నట్టు అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న వాతావరణం ఇంకెక్కడ ఉండదేమో అని అనిపిస్తుంది. అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే వాన పడుతుంది, అంతలే చలి పెడుతుంది. పబ్లిక్ పూటకో కాలాన్ని చూస్తుర్రట. మరి పాన్రి గా ముచ్చటేందో మనం కూడా చూసేద్దాం. దేశ రాజధాని కాబట్టి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు శీతం మంది. బండ్ల మీద పోయేటోళ్ళు అయితే లెక్కే లేదు. అట్లా దినం ఢిల్లీలో వాతావరణం అంతా పొగ సూరినట్లే కాలుష్యం పెరుగుతుంది. పొగ జయంగా పీల్చుకునే గాలి కూడా చాలా వరకు ఖరాబ్ అవుతుందట. అంతేకాదు ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుడుతోని చెట్ల సంఖ్య మస్తు తగ్గిందట. గింత అద్రగనం అయితే సూరన్న ఊకుంటాడా? ఎండ సురుకు గట్టిగా తగిలిస్తుండు. అట్లా బుధవారం నాడు ముగేశ్వర్లో 52 డిగ్రీల ఎండ దంచిందట. ఎండలు జయంగా అగ్ని ప్రమాదాలు కూడా శీతం పెరిగినాయట. దీపావళి నాడు తప్ప మాకు ఇన్ని ఫోన్లు ఎన్నడూ రాలేదు అని అంటుర్రు అక్కడి ఫైర్ అధికారులు. ఇది సాలదన్నట్లు ఢిల్లీకి మళ్ళీ కొత్త గండం మోపైందంటుర్రు. హర్యానాకెంచి యమునా నీళ్లు సైమానికి వస్తలేవ్వట. దీంతోని ఢిల్లీలున్న చాలా జాగల్లా నీళ్ళకిప్పుడు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. దినం 2 మాటలు ఇడిచిపెట్టే జాగల ఇప్పుడు ఒకటేసారి వదులుతుర్రట. నీళ్లకు తిప్పల గీ కమానంగా ఉంది కాబట్టి వట్టిగా పారబోయొద్దంటుర్రు సర్కారోళ్ళు. నీళ్ళని ఖరాబ్ చేస్తే పట్టుకోమని 200 గుంపులను దించిర్రట. ఒకళ్ళ పట్టుబడితే 2000 రూపాయల జరిమానా గిన వేస్తారట. గింత తిప్పలుంది కాబట్టే గీ గొట్టు రూల్స్ పెట్టినాము. నీళ్లు తెస్తానికి మేం బానే తనలాడుతున్నాం, అయ్యేదాకా జర్ర సర్దుకోర్రి అని చెప్తుంది నీళ్ల మంత్రి అతిషి మేడం. ఏదేమన్నా గాని ఢిల్లీ ఓ ఇచ్చంత్రమైన పట్టణం అయ్యింది. పొద్దంతా ఎండ సరుస్తుంది, పొద్దుకంగా వాన పడుతుంది. రాబోయే 2 వద్దుల దాకా ఉరుములు మెరుపులతోని వానలు పడతాయట. కాలుష్యం పుణ్యానికి ఇట్లా ఢిల్లీ ఒకటేసారి తీరు కాలాలను చూస్తుంది. ఏమో పొర్రి, పేరుకే పెద్ద పట్టణం గాని ఎటు చూసినా ఢిల్లీకి తిప్పలే ఉన్నాయి అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.
పంక 5 మీద పెట్టినా గాలి వస్తలేదు, ఎన్ని లీటర్ల నీళ్ళు తాగినా దూపారతలేదు, ఇంట్లో కూర్చుందామంటే ఉడకపోతా, బయటికి పోదామంటే మంటగాలి. ఇగో మొన్నటి దాకా గిట్లనే అనుకుర్రు చాలా మంది. అయితే ఎండ దేవుడు పక్కకు జరిగి వాన దేవునికి సంధించిండు, అందుకే జర్రంతా నిమ్మల పడ్డాం. అయితే ఇప్పుడున్న గీ గర్మి కూడా ఇగింత తగ్గబోతుందట. మరి గమ్ముచ్చటేందో చూడుర్రి. అటు ఇటనంగా గీసారి వానలు జర్రంత దబ్బినే అందుకుంటున్నాయి. కేరళ తీరం ఈశాన్య ప్రాంతాలను నైరుతి ఋతుపవనాలు తాకుడుతోని వానలు దండిగానే పడతాయని అంటూరు మొగులధికారులు. ఋతుపవనాల రాకతోని శాన దిక్కుల వానలు పొల్లు పొల్లు పడతాయట. అయితే అనుకున్న దానికంటే ఓ రోజు ముందుగానే ఋతుపవనాలు తీరాన్ని దాకినాయట. దీంతోని వచ్చే 5 రోజులు కేరళ రాష్ట్రం అంతటా వానలు పడతాయని అంటూర్రు. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలపుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిశూరం, పాలక్కాడ్, మల్లాపురం ఇంకా కోజికోడ్ ఎల్లో అలర్ట్ ఇచ్చిర్రు. గాలి దుమారాలు జయంగా సముద్రం అంతా ఆగమాగం ఉంటది కాబట్టి చేపలు పట్టే జాలరన్నలను షికార్కు పోవద్దని చెప్పిర్రు. అయితే సొచ్చిన గీ నైరుతి ఋతుపవనాలతోని జూన్ నుంచి సెప్టెంబర్ దాకా జోరు వానలు పడతాయట. అట్లా దేశంలో నైరుతి ఋతుపవనాలతోని ఏం తక్కువ 70% వానలు పడవచ్చట. శాన దిక్కుల వానలు పడే మోకుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాల దిక్కు శాన వరకు గర్మి తగ్గొచ్చని అంటుర్రు. మీద బాజు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల దిక్కు అగడి తగ్గాలంటే ఇంకా నెల రోజుల దాకా పట్టొచ్చట. ఏదేమన్నా గాని మునుపెన్నడూ లేనట్లు గీ తాప కాలాలన్నీ జర్రంత ముంగటికి జరుగుతున్నాయి. అసలుకైతే ఏ కాలంలో అయ్యే ముచ్చట ఆ కాలంలో అయితేనే అంత మంచిగున్నట్లు. మరి అట్లా కాకుండా గిట్లా ఉడెనక మతలబేందో ముంగట చూడాలే అని అంటుర్రు మొగుల మీద బగ్గ చదివిన చాలా మంది పబ్లిక్.